కానీ డాక్టర్ అంటే ఎక్కడో ఉంది అమ్మమ్మ. అయినా కూడా ఈ విధంగా నాకు ఫాలో అప్ చేసి నాకు ఎంతో ధైర్యం చేస్తుందని ధైర్యం తెచ్చుకోదా? ఈరోజున నీకున్న జ్ఞానము, నాకున్న జ్ఞానము, నీకున్న బాధ్యత, నాకున్న బాధ్యతను ఆ విధంగా మనము నెరవేర్చుతూ ఉంటే ఆ యొక్క ఆత్మను దేవుడిచ్చేస్తాడు, ఆ మనుషుల్ని దేవుడిచ్చేస్తాడు, ఆ ప్రాంతాన్ని దేవుడిచ్చేస్తాడు. హల్లెలూయా. భూమి సదును చేయుట అనేది విషయంలో మన బాధ్యత చాలా ఉంటుంది. అవి ఓన్లీ పనిముట్లతోనే, ట్రాక్టర్తోనే, లేకపోతే ఇలాగా పూర్వకాలం నాగలతోనే దున్నుట కాదు. అది నీ ప్రేమ, నీ సహనము, నీ ఓర్పు, నీ యొక్క దీర్ఘశాంతం అంతా కూడా రుజువైపోతూ ఉండాలి. ఆలోచన చేద్దాం. ఈరోజున ప్రభు గొప్పవాడు, నిన్ను వాడుకుంటాడు. ఈ విధంగా ఏం చేశాడట? ఆ మనుషుడు భూమిని సదును చేసి విత్తనములు చల్లేశాడట. చల్లిన తర్వాత ఆయన దివారాత్రము నిద్రపోవచ్చు, మేల్కొనుచు. విత్తనం విత్తిన తర్వాత మనిషి అలసిపోయి ఉంటాడు కదా, పడుకోవచ్చు కదా, ఎందుకు నిద్రపోవట్లేదు? ఎందుకు మేల్కుంటున్నాడు? అనగా నిద్రావస్థలోకి జారుకోలేకపోతున్నాడు, మత్తులోకి వెళ్ళలేకపోతున్నాడు. ఆ పరిస్థితి, విత్తనాలు చల్లేను కదా అనే దాన్ని పూర్తిగా మర్చిపోలేకపోతున్నాడు. అంటే బాధ్యత, ఏ చీమలు తినేస్తాయా, లేకపోతే ఎండ ఎక్కువ వచ్చేస్తుందా, ఈ చెమ్మతనం తగ్గిపోతే ఈ విత్తనాలు మొలకెత్తవేమో, ఎన్నో ఆలోచనలు. వెంటనే కంపలు తీసుకొని వచ్చి పైన వేస్తారు. ఒక్కోసారి ఎక్కువ నీడ ఉండాలి అని కాపాడుకోవడం, సంరక్షించుకోవడం, సంఘాన్ని సంరక్షించుకోవడం. ఏమమ్మా త్రివేణి ఎలాగున్నావు తల్లి, నీ ముక్కు ఎలాగుంది అని అడుగుతాం. అంతట్లోకి నేనేదో మేలు చేసేస్తానా? కానీ విషయము తనకున్న ముక్కు బాధ లేకపోతే కోల్డ్ బాధ పెరిగిందాని కాబట్టి అడగటం. ఆ విధంగానే మరి వెంకటలక్ష్మికి ఆ దెబ్బలు ఎలా ఉన్నాయో ఆలోచన. అయ్యో చెయ్యంత వాచిపోయింది ఏంటో, నేను వెళ్ళి చూసుకోవడానికి కూడా అవ్వట్లేదు, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో ఆలోచన. ఇటువంటి ప్రేమ, సహోదరి ప్రేమ, ఇటువంటి బాధ్యత మనకు ఒకరి పక్షంగా ఒకరికి మనకు ఎక్కువగా ఉండాలి. ఇది మామూలు క్రైస్తవులుగా వచ్చేసి వెళ్ళిపోవడం కానే కాదు. ప్రేమ అనురాగాలు రగిలిపోవాలి.